వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయిసుధా ముందుగా హెడ్లైన్స్ పాలమూరు ప్రాజెక్టును అటకెక్కించిన ఎమ్మెల్యేలు ధ్వజమెత్తిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాంసం కంటైనర్ను ఎత్తుకెళ్లిన ముఠా అరెస్ట్ దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణం రాజీనామా చేయాలి బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లిన బైకు ఇద్దరు యువకులు దుర్మరణం ఇక డీటెయిల్స్ చూస్తే పాలమూరు ప్రాజెక్ట్ దక్షిణ తెలంగాణకు ఎంతో కీలకమని కానీ ఈ ప్రాజెక్టును ఈ ప్రాంత ఎమ్మెల్యేలంతా కలిసి అటకెక్కించారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు పాలమూరు ప్రాజెక్టు కోసం ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు పోరాడలేదని కనీసం నోరు విప్పలేదని అసెంబ్లీలో కూడా ప్రస్తావన లేదని వ్యాఖ్యానించారు తన పాదయాత్రలో భాగంగా 8 ఏళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఐకమత్యం చూపించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు తనను ఎదుర్కోలేక కలిసికట్టుగా ఫిర్యాదు చేస్తారా అని మండిపడ్డారు తన పాదయాత్రతో ప్రజల్లో అభిమానం పెరుగుతోందని ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయని ప్రభుత్వం మీద వ్యతిరేకత బయటపడుతోందని వ్యాఖ్యానించారు అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్కి తెలిసిందల్లా ఒక్కటేనని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని కానీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని తాను కాదని అన్నారు జోహార్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 2100 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుని ఈ తిరుమలగిరి గ్రామానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను కేసీఆర్ గారు దేశాలు ఎలబోతాడట ఇప్పుడు ఇక్కడ అంతా పీకేసినట్టు అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట కేసీఆర్ సార్ మన రాష్ట్రంలో బిడ్డలకు చక్కగా చదువుకోవడానికి లేదు రైతులాగమైపోతున్నారు మహిళలాగమైపోతున్నారు పేదల్ని చూసింది లేదు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్కరోజు ఒక్క పూట ఒక్కరిని పలకరించి ₹1 సాయం చేసింది లేదు మన రాష్ట్రాన్ని ఆగం చేసి ఇప్పుడు బంగారం లాంటి రాష్ట్రాన్ని గబ్బులేవి ఇప్పుడు దేశం మీద పడి దేశాన్ని బంగారు దేశం చేస్తాడట ఈ దరిద్రం మనకు సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడతాడట సారు ఇంట గెలిచి కదా రచ్చగలమన్నారు పెద్దలు ఇక్కడ ఏం పీకాడని కేసీఆర్ సారు ఒక్క వర్గానికైనా మేలు చేశాడా మహిళా సంఘాలకు 0 వడ్డీకే రుణాలు అన్నాడు కదా ఇచ్చాడా తల్లి వడ్డీ మీరు కడుతున్నాడా కేసీఆర్ సార్ కడుతున్నాడా మీరే కడుతున్నారు ఎంత వడ్డీ పడుతుందమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఉండే కేసీఆర్ ఏమో 0 వడ్డీ అన్నాడు కదా అంటే వడ్డీ మొత్తానికే మీరేం కట్టాల్సిన పని లేదు మీరు అసలు ఎంత తీసుకుంటారో అసలే కట్టండి వడ్డీ మొత్తం కేసీఆర్ కడతానని చెప్పిండు కదా మరి వడ్డీ ఎవరికి పడుతుంది మరి మోసం చేసినట్టు కదా మరి అది కూడా ఒక మోసమే కదా అసలు కేసీఆర్ గారి చేతుల్లో మోసపోని వర్గం ఏదైనా ఉందా రైతుల్ని మోసం చేశాడు రుణమాఫీ అని చెప్పి మహిళల్ని 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడు బిడ్డలకు KG to PG ఉచిత విద్య అని మళ్ళీ మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు ఇచ్చాడా తల్లి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ₹3016 ఇస్తానన్నాడు ఇచ్చాడా అల్లుడు వస్తే ఎడబండాలే అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు అది ఒక మోసమే దళిత ముఖ్యమంత్రి అన్నాడు అది ఒక మోసమే దళిత బంధు అన్నాడు అది మోసమే 3 ఎకరాల భూమి అన్నాడు అది మోసమే పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు 1 ఎకరాకైనా ఇచ్చిండా 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు ఇస్తున్నాడా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇస్తున్నాడా మరి ఇన్ని వర్గాలను మోసం చేశాడు కేసీఆర్ సార్ ఒక్క వర్గాన్నైనా నేను మేలు చేశాను ఈ వర్గానికి అని చెప్పుకునేటట్టుందా ఒక్కరైనా కేసీఆర్ గారి సర్కార్ వల్ల నాకు ఇంత వచ్చింది అని చెప్పుకోగలరా పిల్లలకు జాబ్ దొరికింది మేడం అంతా చదివిస్తున్నాం కానీ మాకు జాబ్ దొరకలే వాని పిల్లకు వాని బిడ్డకి ₹1000 పెట్టి మా పిల్లలకు చదివిస్తున్నాం మాకు జాబ్ దొరకలే జాబ్ మీకే దొరుకుతుంది అంతే కేసీఆర్ గారి కొడుకు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ అల్లుడు మేనల్లుడు ఇంకోడు వాళ్ళందరేమో రాజ్యాలు ఏలాలి వాళ్ళందరేమో పెద్ద పెద్ద గడీలు కట్టుకొని పెద్ద పెద్ద దొరల్లాగా బతకాలి మనమేమో దొరాబాంచనని వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలనా ఇచ్చేది ముష్టి బియ్యం ఆ బియ్యం తిని బతకాలనా ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం ఎవరికైంది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ
కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు అయింది బంగారు తెలంగాణ. ప్రజలకు ఎవరికైనా అయిందా బంగారు తెలంగాణ? మాంసం సరఫరా చేసే కంటైనర్ను ఎత్తుకెళ్లి 5 లక్షలు డిమాండ్ చేసిన ముఠాను అరెస్ట్ చేశామని నల్గొండ జిల్లా దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని లగ్డీ కప్పుల్లో 8 ఏళ్లుగా బర్రె మాంసాన్ని హైదరాబాద్, చెన్నైలకు సరఫరా చేసే వ్యాపారం నిర్వహిస్తున్న మహమ్మద్ అన్వర్కు చెందిన కంటైనర్ను 6 వ్యక్తులు గల ముఠా అపహరించుకు వెళ్లారు. 5 లక్షలు ఇస్తేనే కంటైనర్ను వదిలేస్తామని కండిషన్ పెట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుండి ₹1,00,000 నగదు, ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని 6 రిమాండ్కు తరలించారు. కొండమల్లి పోలీస్ స్టేషన్కి 13వ తారీఖు రోజున అన్వర్ అని హైదరాబాద్ అతను పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే 12వ తారీఖు నైట్ అతను మీట్ వ్యాపారం చేస్తాడు. జనరల్గా ఒక 10-15 సంవత్సరాలు చేస్తున్నాడు. ఆ మీట్ ఏమైందంటే హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు విత్ ఏసీ కంటైనర్లో, ఫ్రీజర్లో. అది కొంతకాలం బిజినెస్ ప్రొఫెషన్ అది. అయితే ఇతను హైదరాబాద్ మన పహాడీశ్వరి జైలపల్లి నుంచి ప్యాక్ చేసుకుని మాంసం ఏదైతుందో అది ప్యాక్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న టైంలో ఒక 6 వ్యక్తులు 12వ తారీఖు నైట్ అక్కడ లోడ్ అయిన తర్వాత మన కొండమల్లపల్లి అవుట్స్కట్స్లో కేసీఆర్ తండ ఉంటుంది. ఆ కేసీఆర్ తండ దగ్గరికి వచ్చారంటే వాళ్ళ వెనక ఫాలో అవ్వకుండా వచ్చి ఒక ఇన్నోవాని అడ్డం పెట్టి, బండికి అడ్డం పెట్టి బండిని ఆపి ఆ డ్రైవర్ని బెదిరించి వెళ్ళగొట్టి ఆ బండిని వేసుకొని వెళ్ళిపోతారు. ఎవరైతే వచ్చారో ఆ కేసులో సుఖాడు నేరస్తులు దిగిపోయి దానికి ఆ బండికి జీపీఎస్ ఉంటుంది. ఆ జీపీఎస్ ఆధారంగా బండి ఎడిపోతుంది అనేది తర్వాత మన సీసీ కెమెరా రికార్డు కూడా అయింది. మల్లెపల్లి చౌరస్తాలో కలకుర్తి సైడ్ పోయిన తర్వాత, కలకుర్తి నియర్ పోయిన తర్వాత దానికి జీపీఎస్ని డిస్కనెక్ట్ చేస్తారు. అది ఎక్కడ పోయిన తర్వాత తెలియదు మనకి. అది ఓనర్ ఏమైందంటే దాన్ని ఎత్తుకుంటూ పోయాడు. జీపీఎస్ ఆధారంగా కలకుర్తి వరకు లొకేషన్ వచ్చింది కనుక ఆ సరౌండింగ్ గంటలు ఎత్తుకొని మనకి తెల్లవారిపోతున్న నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని ప్రకారం బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఈ లోపల ఏం చేస్తే వాడు వీళ్ళ పైసల కోసం డిమాండ్ చేస్తూ ఫోన్లు చేస్తున్నాడు. అన్వర్కి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో అతనికి ఫోన్ చేస్తూ మాకు 5 లక్షలు ఇస్తే మీ కంటైనర్ మాంసం హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేకపోతే కంటైనర్ తగలబెడతాం, మీ మాంసం అంతా ఖరాబ్ అయిపోతుందని చెప్పి బెదిరించుకుంటూ 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసే క్రమంలో ఇతను ఒక 1 lakh వరకు 1,20,000 వరకు 3 దఫాలుగా ట్రాన్స్ఫర్ చేశాడు. రిమైనింగ్ అమౌంట్ కూడా ఇవ్వమని చెప్పి వాడు కంటిన్యూ ఫోన్లు చేస్తుంటే నేను అమౌంట్ ఇస్తే నువ్వు బండి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాను గ్యారంటీ ఉంటుంది. తర్వాత నా మాల్ కూడా అక్కడ ఏసీ లేదు కనుక ఏసీ ఇట్లా కట్ అయితే మాల్ కూడా ఖరాబ్ అవుతుంది, నాకేం బెనిఫిట్ ఉంటుంది కనుక మీరు ఎక్కడైతే మనం బండిని తీసుకుపోయారో అక్కడికి వచ్చి నాకు బండిని చూపించి ప్రాపర్టీని చూపించిన తర్వాత నేను రిమైనింగ్ అమౌంట్ ఇస్తానని చెప్పి వాడితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అయితే దానికి వాడు ఓకే అంటాడు. ఓకే అనుకొని మళ్ళీ యాజిటేజ్కి అయితే కేసీఆర్ తండ రావడంతోనే అక్కడ వీళ్ళు అక్కడ కాసుకుని ఉంటారు. వీళ్ళకి ముందు అడ్వాన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం పోయి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లారీ అక్కడ రావడంతోనే కంటైనర్ ఆ ఇన్నోవాని అక్కడ పట్టుకొని అప్రైడ్ చేసి పోలీసులను తీసుకొచ్చి వాళ్ళు ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మళ్ళీ సేమ్ ప్రాపర్టీ ఆ కంటైనరు ఇన్నోవా 6 వ్యక్తులు మనం అదుపులో తీసుకున్నాం. వీళ్ళందరికీ గైడ్ చేసి సలహా ఇచ్చింది ముంబై నుంచి ఒకడు నయీం ఖాన్ ఉంటాడు. అతను వీళ్ళని మిస్లీడ్ చేసి ఇదంతా ఒక ముఠాలాగా ఏర్పడి పైసలు వసూలు చేయడం అలవాటు పడ్డారు. ఇంతకుముందు కూడా ప్రీవియస్ ఒకసారి ఒక 15 రోజుల క్రితం ఆంధ్ర బోర్డర్లో ఒకసారి ఎట్లా చేసి కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ చరిత్రను తప్పుదోవ పట్టించిన సీఎం కేసీఆర్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ముసారాంబాగ్ చౌరస్తాలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ విమోచన దినంలో అమరవీరులకు నివాళులు అర్పించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు పాలించే హక్కు లేదని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ అన్నారు. నలభై తర్వాత ఏదైతే ఉందో
గాంధీతో మాట్లాడడానికి ఇక్కడ ప్రధానమంత్రిని పంపించి నేను హైదరాబాద్ సంస్థానం ఏదైతుందో నేను ఇండియన్ టెరిటరీలో కలవను అన్నటువంటి మాట వాస్తవం కాదా? ఇది చెప్పాలి. అదేవిధంగా దాదాపుగా 10 లక్షల మంది హిందువులు ఎవరైతే ఉన్నారో ముస్లిం మతాంధీకరణ జరిగినటువంటి తబ్లీగ్ అనేటువంటి పేరుతో ఏదైతే ఉందో నువ్వు జరిపినటువంటి ఏదైతే రాక్షక చర్య కరెక్టా కాదా? దక్కన్ పీఠభూమి అన్నావు, దక్కన్ సామ్రాజ్యం అన్నావు, దక్కన్ సంస్కృతి అన్నావు. ఇది జాతీయ సమైక్యతకు ఇది దక్కన్ సంస్కృతి కానీ దక్కన్ వాదన కానీ దక్కన్ సామ్రాజ్యం కానీ నువ్వు ఏదైతే పేర్లతో ఆ రోజు హైదరాబాదులో ఏదైతే కిరాతక పరిపాలన సాగించావో ఇది కరెక్టా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 1947 తర్వాత ఇక్కడ జరిగినటువంటి గుడ్రాంపల్లిలో జరిగినటువంటి 1948 జరిగినటువంటి ఏదైతే ఆగస్టు 5వ తారీఖున జరిగినటువంటి 15 మంది విద్యార్థులను ఊచకోతు కోసి మర్రి చెట్టుకు వేలాడదీసి వాళ్ళందరినీ కూడా ఉరివేసి ఒక దగ్గర కాల్చి అయితే 1947 15 ఆగస్టు రోజు దేశం మొత్తం మీద కూడా 560 సంస్థానాలు ఆ రోజు విలీనం కావడం జరిగింది. ఆ రోజు ఎందుకు విలీనం కాలేదు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం? ఎందుకు విలీనం కాలేదు అంటే ఆ నిజాం నవాబు ఏం చేసిండు, ఈ యొక్క సంస్థానాన్ని నేను ఇండిపెండెంట్గానన్నా ఉంచుకుంటా లేకపోతే పాకిస్తాన్లో కలుపుతా అనేటువంటి ఆదేశం ఇచ్చి 13 నెలల పాటు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం లోపల మొత్తం హిందువులను ఊచకోత కోయించి హిందూ మహిళల యొక్కను వివస్త్రత చేయించి బతుకమ్మలు ఆడించినటువంటి రజాకార్ ఉద్యమ నాయకుడు కాసిం రజ్వీ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకించి వారిపైన పోరాటం చేసి 13 నెలల పోరాటం తర్వాత ఆ రోజు మన యొక్క దేశ హోమ్ మినిస్టరు ఆ రోజు ఉన్నటువంటి సర్దార్ పటేల్ గారు కనుక పోలీస్ యాక్షన్ తీసుకోకుంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్లో కలిసి ఉండేది, మనమందరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆ రోజు సర్దార్ పటేల్ కనుక ఈ యొక్క చర్యను తీసుకోకపోతే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం కాదు, ఇదొక మరో పాకిస్తాన్గా మారేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు సర్దార్ పటేల్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు మనమందరం కూడా బతికున్నాము. మన తరాలన్నీ కూడా బతికొండి అక్కడ వీరమరణం పొందినటువంటి అమరవీరులకు ఈరోజు జోహార్లు చెప్పేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము. ఆ రోజు 75 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రాల లోపల ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబంధం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో బైక్ పై ఉన్న 2 యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలువ నుంచి మృతదేహాలను వెలికి తీశారు. బత్తులపల్లి గ్రామానికి చెందిన కురకల పవన్, శీలం బ్రహ్మానందం రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో చేప పిల్లల విడుదల సందర్భంగా బ్యానర్లో తమ ఫోటోలు లేకపోవడంతో పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత మత్స్యశాఖ అధికారిపై వారు తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమం నుండి ఎంపీలు నాగేశ్వరరావు, వడ్డీ రాజు, ఎమ్మెల్సీ తాతామధు వెళ్లిపోయారు. గవర్నమెంట్ అధికారులు కాబట్టి ఎవరు ఊడికని చేయడానికి ఉండదు. మిగతా వాళ్ళకి ఎందుకు కట్ట ఫ్లెక్సీలు ఓన్లీ ఎమ్మెల్యేకి మంత్రికి ఎందుకు కట్టినట్టున్నా నేను చెప్పిందా గవర్నమెంట్? చెప్పనా మీ కమిషనర్తో మాట్లాడినా? జరిగేదేంది? ఎంపీలు రాలేదా? చేయండి, ఎట చేస్తారా ప్రోగ్రామ్ నెక్స్ట్ టైం.
ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి, శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, జడ్పీటీసీ తన్విరాజు ఎంపీ నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారం మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ 10లో దాచేపల్లి హైమావతి అనే 55 ఏళ్ల మహిళ ఉదయం 7:30 గంటలకు ఇంటి బయట పనిచేస్తుండగా పుస్తెల తాడును దుండగులు అపహరించారు. పుస్తెల తాడు విలువ 5 తులాలు ఉంటుందని బాధితురాలు వాపోతుంది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చెట్టు తెంపుతున్నా, ఇటు ముఖం చూసుకుంటా, వెనకకేళ్ళు వచ్చి కట్ చేసుకొని పోయాడు. తాడు 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 అని అంటూనే ఉన్నా. అబ్బాయి ఏందాంటి అని అంటున్నాడు. అంటుంటే తాడని అంటూనే ఉన్నా. ఒక అబ్బాయి బండేసుకొని పోయిందంట. ఇంకొక అబ్బాయి మా కొడుకు నెంబర్ ఇచ్చి ఫోన్ చేసినా అవి వెంబడే వస్తూనే ఉన్నారు. 10-15 నిమిషాలలో ఒకటినే వస్తూనే ఉన్నారు. 5 తులాలు 2 వరుసలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మేర్పేట్ వేద పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు అపోలో హైదరాబాద్ సంస్థకు చెందిన ప్రతినిధులు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ కొత్త అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టిన దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్ను నమ్మారని కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రను టీఆర్ఎస్ బీజేపీ వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణలో రాచరిక వ్యవస్థ ఇంకా పోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, చెన్నయ్య, యాదయ్య, యాదవ్, బాలరాజ్ గౌడ్, రఘు, రాజు, కొమ్ము కృష్ణ, లింగరం యాదయ్య, తుపాకుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇలా తెలంగాణను బానిసగ బతుకులకు గురి చేసిండు కాబట్టి ఇవాళ సాయుధ పోరాటాలు వచ్చినాయి. మీరందరూ ఆంధ్ర మహాసభ పెట్టి ఆ రోజు చూసిరు కదా, మీరంతా మన నాయకులు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ స్వతంత్ర ఉద్యమకారులు కానీ ఇప్పుడు సాయుధ పోరాటంలో సాకలి ఆయలమ్మ కానీ దొడ్డి కొమరమ్మ కానీ సర్దార్ పాపన్న కానీ వీళ్ళందరూ తెలంగాణకు విముక్తి కావాలి నిజాంతోని బేషరత్గా పోరాటం చేసి అల్పెరగని పోరాటం చేసిరు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నీతి నిజాయితీ కలిగినోడు. ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి హైదరాబాద్ సైనిక చర్య చేపట్టడం జరిగింది. ఇది వాస్తవం కాదా? సిగ్గు శరం లేదు ఇలా బీజేపీలకు ఇలా టీఆర్ఎస్లకు. నిజంగా నోటుకొచ్చిన మాటలు కూడా మాట్లాడవలసి వస్తుంది కాబట్టి మీరు చరిత్రను చరిత్రలాగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హైదరాబాద్ నిజాం పరిపాలనను విముక్తి చేసింది, విలీనం చేసింది అని చెప్పండి. మీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ అది మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ చేసింది మర్చిపోయి మొన్న 8-9 ఏళ్ల నాడు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పే దమ్ము ధైర్యం లేని కొడుకులు, సిగ్గులేని కొడుకులు ఈ టీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊకోదు కాబట్టి ఇవాళ దేశమంతా అవినీతిమయమైంది. ఇలా నీతి నిజాయితీ తప్పిరు. ఇలా రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తుంది, నియంతృత్వం రాజ్యం వెళ్తుంది. ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావిది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముసుగులో కుటుంబాలు రాజరిక వ్యవస్థను తలపిస్తున్నాయి. ఇలా ఇది పెద్ద ప్రమాదం ఉంది దేశంలో, రాష్ట్రంలో. పేరుకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటున్నారు. ప్రజలు ఒక సిద్ధాంతం నమ్మి ఒక వ్యక్తిని నమ్మి ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలను ఎంపీలను చేస్తే ఇలా బలవంతంగా సిగ్గులేని మోడీ, సిగ్గులేని బీజేపీలు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అహంకారంతో దొడ్డిదారిన ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చుతా ఉన్నారు. ఇలా ఎక్కడి నీతి ఎక్కడి న్యాయం చెప్పండి. ఇలా కాంగ్రెస్ అనుకుంటే ఈ దేశంలో ఒక పార్టీ పుట్టేది కాదు, ఈ దేశంలో ఇంకో నాయకుడు వచ్చేది కాదు. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఇది అవునా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాలమూరు ప్రాజెక్టును అటకెక్కించిన ఎమ్మెల్యేలు, ధ్వజమెత్తిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మాంసం కంటైనర్ను ఎత్తుకెళ్లిన ముఠా అరెస్ట్, దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడి. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణం రాజీనామా చేయాలి, బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన. ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పీ కాలంలోకి దూసుకెళ్లిన బైకు, 2 యువకులు దుర్మరణం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.